అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీలు తమ హక్కుల కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని మోదీ పాలిస్తున్నారని కొనియాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు సామాజిక రక్షణ భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్ తీసుకురావాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 40% పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరారు ఆర్ కృష్ణయ్య. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల లోపల 2% కూడా లేరు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల లోపల ఒక్కరు కూడా బీసీలు లేరు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీలు అందరూ ఇంకా నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఐకమత్యంగా కేంద్ర ప్రభుత్వంకు మనమందరం మన బలాన్ని చూపెడితే ఐకమత్యమై ప్రధానమంత్రికి మీద ఒత్తిడి తీసుకొస్తే మేము ఇంత బలంగా ఉన్నాం, ఇంత ఐకమత్యమైనమని మనం అందరము మన బలాన్ని ఐకమత్యాన్ని చూపిస్తే ప్రధానమంత్రి మనవాడే కాబట్టి తప్పనిసరి ఆయన దిగొచ్చి మన డిమాండ్ను సాల్వ్ చేస్తాడు. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాబలాఢ్యుడు. రాజకీయంగా సామాజికంగా పాలనాపరంగా అత్యంత బలవంతుడు ఆయన. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. చాలా అభివృద్ధి శరవేగంతో చెందుతుంది. ఒకప్పుడు భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడింది, బియ్యం కోసం, మొక్కజొన్నల కోసం, గోధుమల కోసం. ఈరోజు ప్రపంచ దేశాలకే మనం ఇచ్చే స్థాయికి వచ్చాం. అంతేకాదు మొన్న కేంద్ర బడ్జెట్లో మన దేశము నుంచి శ్రీలంక ఆర్థిక సాయం, నేపాల్కు, భూటాన్కు, ఇతర దేశాలకు కూడా సాయం అందించే స్టేజ్కి మన దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండి మన హక్కుల సాధనకు జరిగే ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. ప్రతి గ్రామంలో బీసీ సంఘాలు పెట్టాలి. ఇక్కడ నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఈ ప్రాంతీయంగా అనేక మంది జబల శ్రీనివాస్ ఉన్నాడు, షణ్ముఖం ఉన్నాడు. మీరందరూ మరి ఇన్ఛార్జ్ నూకానం ఉన్నది, వీళ్ళ మధు ఉన్నాడు. ఇక్కడ తిరుపతిలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోపలనే తమిళనాడు, కర్ణాటక లోపల ప్రాంతీయ మహాసభలు పెట్టి బీసీ లోపల చైతన్యం తెచ్చి మన రాష్ట్రంలో ఉన్న స్కీమ్లన్నీ, కార్పొరేషన్లు, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీములు ఇతర రాష్ట్రాల్లో లేవు, అక్కడ కూడా పెట్టించి బీసీలను విద్యారంగం లోపల చదువుకుంటేనే బీసీలు డెవలప్ అవుతారు. అట్లాంటి ఎజెండా తోటే, విజన్ తోటే మన బీసీ ఉద్యమం